ముందుకు వచ్చేయండి అన్న. జోహార్ జోహార్ నిజామాబాద్ జనార్దన్ రెడ్డి. 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 హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. బాగా వెనకరా. హ్యాపీ బర్త్డే వెనకరమ్మన్నా. కాంగ్రెస్ నాయకులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నా అభిమాన నాయకుడు స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91వ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా ఆహ్వానించిన ఆహ్వానితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెసే తన ఊపిరిగా, కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలే తన కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు నడిచిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఉపాధ్యాయుడిగా, సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడుగా ఉండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఈ జిల్లాలో శాసన మండలికి యతిల్ తేరే గారిని, రాజ్యసభకు గౌస్ మొహిద్దీన్ని పంపించి బడుగు బలహీన వర్గాల మన్ననలను పొందిన వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలోనే చేయనటువంటి పదవులు, ఎవరు కూడా చేయనటువంటి పదవులు, 4 చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి ఆ పదవులకే వన్ని తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా గూడూరు ప్రాంత రైతాంగానికి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి స్వర్ణముఖి బ్యారేజీ నిర్మించి అక్కడ ఉన్న 10,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, అక్కడ ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందించేదానికి కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన మరణించినా కూడా ప్రతి ఒక్క పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉంటారని సందర్భంగానే తెలియజేస్తూ, అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు ఘనంగా దివ్యంగా నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ సమావేశానికి విచ్చేసిన జనార్దన్ రెడ్డి అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఈరోజు విశేషంగా ఈ సమావేశానికి అన్ని పార్టీల నాయకుల్ని ఆహ్వానించడం అనేది ఒక శుభపరిణామం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా అన్ని పార్టీల నుంచి విచ్చేసిన నాయకులకు నేను స్వాగతం చెప్తూ, స్వర్గీయ పూజ్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి జీవితం ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జనార్దన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి అనేక
పదవులు అనుభవించిన వ్యక్తి ఆయన. ముఖ్యంగా అతను కేవలం తన మేధా సంపత్తితోనే ఈ రాజకీయంలో ఒక చాణక్యుడి మాదిరిగా అన్ని సూత్రాలను అనుసరించి పెరిగిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడి జనం వెళ్ళిపోయేది. నన్నేమన్నా నిలబడమంటాడా, ఈ పార్టీలో ఉంటే ఏముంది, అధికారాన్ని ఎదురు పార్టీలో ఈ పార్టీకి అధికారంలోకి రాదు అనే ఒక ప్రచారంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని కూడా ఆ రోజు సామాన్య ప్రజలు తప్పితే ఈ మేధావులంతా కూడా ఒక రకంగా విస్మరించడం జరిగింది. కానీ సామాన్య ప్రజానీకంలో మాత్రం ఇందిరాగాంధీ గారు చిరస్థాయిగా వాళ్ళ హృదయంలో నుండి ఈ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసింది. ఆ సమయంలో నెల్లూరు జిల్లాలో ఏ వ్యక్తి కూడా సాహసించలేని విధంగా జనార్దన్ రెడ్డి గారు ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఆ రోజుల్లో రాజకీయాల్లో ప్రవేశించి ఇందిరాగాంధీకి పరమ భక్తుడిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దిశలా చేయటానికి అమోఘమైన కృషి చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారని చెప్పి నేను మనవి చేస్తున్నా. మామూలుగా ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటే పదవులు ఇస్తారనో తాను అనుభవించాలనో రాజకీయ నాయకులు ఆలోచిస్తారు. కానీ జనార్దన్ రెడ్డి గారు ఇందిరాగాంధీ మీద ఉన్న భక్తితో ఆమె నా తల్లి అనే రాజకీయం నిరపిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రత్యేకించి ఆయన అనుభవించిన పదవులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నాలుగు పదవులు ఉన్నాయి. రాష్ట్రంలో చట్టసభల్లో ఈ 4 పదవులు కూడా శాసనమండలిలో సభ్యత్వం కానీ, శాసనసభ్యుడిగా కానీ, రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా 4 చట్టసభల్లో సభ్యత్వం సంపాదించిన మహనీయుడు జనార్దన్ రెడ్డి గారని చెప్పి నేను మనవి చేస్తున్నా. అంతేకాదు తను అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా శ్రమించే వ్యక్తి. కొంత దూరం మంత్రిగా ఉండి రెవెన్యూ మంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. పక్కన స్వర్గీయ పూజ్యులు పుచ్చలపల్లి సుందర లాంటి మహనీయులు దగ్గర పెట్టుకొని ఏ సంస్కరణలు చేస్తే ఈ భూ సమస్యలకు పరిష్కారం అవుతుంది, ఏమి చేయమంటామని ఆ మహనీయుల సలహాలు కూడా అప్పుడప్పుడు జనార్దన్ రెడ్డి గారు చర్చిస్తూ ఉండేవాడు. ఆ విధంగా పెద్దలందరి ఆశీస్సులు కూడా, అభిప్రాయాలు కూడా తెలుసుకొని నడిపిన వ్యక్తి. అంతేకాదు ఆయన ఎంతో మేధావంతుడు, ఉత్తమ పరిపాలనాధ్యక్షుడు. ఎప్పుడూ కూడా ఉన్నత శిఖరాలకు ఎగరాలే కానీ ఉన్నత పదవులకు కూడా సాధ్యమైనంత వరకు వీలు లేకుండా శ్రమించి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాడి నుంచి మిత్రులు చెప్పినట్టు ఆయన సిడబ్ల్యూసి సభ్యుడిగా కూడా ఎదిగాడు. సంస్థాగత ఎన్నికల్లో కూడా అన్ని పదవులు పొందాడు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. అన్ని రంగా రాజకీయాల్లో పనిచేసిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారని చెప్పి నేను మనవి చేస్తూ, జనార్దన్ రెడ్డి గారి టైంలోనే కొన్ని చరిత్రాత్మక ఘటనలు జరిగినాయి. ఆ రోజు మామూలుగా మనకి నీళ్లు వచ్చే సమయంలో ఎదుగు నుండేవాళ్ళు నీళ్లు కట్టి మనకు నీళ్లు వచ్చే పరిస్థితి లేనప్పుడు కూడా ఆయన రాయలసీమ నాయకులతో పోటీపడి ఆ రోజు కృష్ణానదీ జలాలను తీసుకొచ్చి పైరులను కాపాడిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఎన్నెన్నో చెప్తారు. ఈ ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ అనేది లేనప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన 4 పోర్ట్ఫోలియోలకు సంబంధించి అప్రూవల్ కావాలా. ఎందువల్లంటే అది మున్సిపాలిటీలో ఉండింది. అన్ని 4 పోర్ట్ఫోలియో నుంచి ఆమోదం పొంది ఈనాటి కూరగాయల మార్కెట్, ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్టు ఆయనే సాధించాడని చెప్తున్నా. అంతేకాదు మనం ఎక్కడికో పోయిన
ఎలక్ట్రికల్ ఆఫీసులు కూడా రీజనల్ ఆఫీస్ నెల్లూరు తీసుకొచ్చి చీఫ్ ఇంజనీర్ని ఇక్కడ తీసుకొచ్చినాడు. విద్యుత్ శక్తికి ఇబ్బంది లేని తరంగా ఆ రోజు జనార్దన్ రెడ్డి సాధించాడు. ఇకపోతే ఈ జిల్లాలో ఎన్నో లక్షల మందికి భూమి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే ఇందిరాగాంధీ గారి ఆశయాలను అనుసరించి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వటమే కాకుండా భూమి పట్టాలు కూడా నిరంతరంగా అభ్యంతరం లేకుండా ఇచ్చాడు. ఇళ్ల స్థలాలు అనేది రిప్రజెంటేషన్ ఇస్తే చాలు అతనికి ఇల్లు ఇచ్చినట్టే. ఎన్నో సంవత్సరాల నుంచి నెల్లూరు పట్టణంలో జీవనం గడుపుతున్న పెద్దలకు ఇళ్ల స్థలాలు ఉండేవి కానీ పట్టాలు లేవు. అటువంటి వాళ్ళందరికీ కూడా జిల్లాలో ఎవరికి పట్టాలు లేవు అందరూ అప్లై చేయండి ఇస్తారని చెప్పి అందరికీ పట్టాలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. పరిపాలనలో ఎంతో చైతన్యంగా పనిచేశాడు. నిరంతరం పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తిగా పేరొందాడు. అటువంటి మహనీయునికి జన్మదినోత్సవం ఈరోజు మిమ్మల్ని అందరినీ మీరెంతో అభిమానంతో ఆప్యాయతతో ఆదరణతో అన్ని గ్రామాల నుండి టౌన్ నుండి ఇక్కడికి విచ్చేసినందుకు జనార్దన్ని మర్చిపోకుండా ఆయనకి జోహాలు చెప్పాలని ఇచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా.